అండి వెల్కమ్ టు సనాతన స్టోరీస్. ఈరోజు ఈ వీడియో ద్వారా మనము 5 రోజుల దీపావళి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. మొదటిది ధన్వంతరి త్రయోదశి. ఈసారి ఇది శనివారం రావడం మరింత విశేషం. వాడుకలో ధన త్రయోదశి అని అంటూ ఆ రోజు బంగారం కొనాలని ఆశపడుతుంటారు. కానీ ఈ రోజున ఆయుర్వేదానికి ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన ధన్వంతరి భగవాన్ జయంతి. పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృత భాండముతో అవతరించాడు. రెండవ రోజు నరక చతుర్దశి. నరక యాతనల నుంచి రక్షించమని యముడి ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి. నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు. ప్రాగ్జ్యోతిషపురం అంటే నేటి అస్సాంను పాలించే నరకుడు నరరూప రాక్షసుడు, దేవి ఉపాసకుడు. కానీ దేవిని వామాచారంలో క్షుద్ర పూజలు చేసి అనేక అద్భుత శక్తులను సంపాదించి దేవతలను కూడా ఓడించాడు. ఆదివరాహమూర్తికి భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు. తామస ప్రవృత్తితో జన్మించాడు. శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ భూదేవి అవతారంతో కలిసి గరుడారూఢుడై వచ్చి శక్తి ఉపాసకుడైన నరుకుని సత్యభామ సహకారంతో సంహరించాడు. నరుకుని పీడ విరగడైంది కావున ఇది నరక చతుర్దశి. మరి మూడవ రోజు దీపావళి. రావణ సంహారం తరువాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సందర్భంగా దీపావళి జరుపుకోవటం, నరుకుని బాధల నుండి విముక్తి లభించిన ఆనందంలో దీపావళిని జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. దీపం లక్ష్మీ స్వరూపం, ఐశ్వర్య స్వరూపం మరియు జ్ఞాన స్వరూపం. అందుకే మనం దీపావళి రోజు లక్ష్మీ పూజలు కూడా చేస్తాము. వ్యాపారస్తులు కొత్త లెక్కలు రాస్తుంటారు. నాలుగవ రోజు బలిపాడ్యమి. వామనావతారంలో శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తిని 3 అడుగుల నేలను దానమడిగాడు. వామనునికి దానమిచ్చాడు బలి. ఇంతింతై వట్టుడింతై భూరాశిపై నల్లంతై అన్నట్లుగా ఒక పాదంతో భూమిని, ఇంకో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన త్రివిక్రముడు వేరొక పాదంతో బలిని పాతాళానికి అణిచాడు. సంవత్సరానికి ఒకసారి బలిపాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడి దీపకాంతులను చూసి మనసంతా సుఖశాంతులతో ఉండాలని ఆశీర్వదించి వెళతాడట. ఇది ఆయనకు వామనుడిచ్చిన వరం. ఐదవ రోజు యమద్వితీయ. అంటే యముడు తన పనిలో పడి అసలు చెల్లెలింటికి వెళ్ళడం మర్చిపోతాడు. అప్పుడు ఆ చెల్లెలు అన్నయ్య ఒకసారి ఇంటికి రాని బతిమాలగా కార్తీక శుద్ధ విధియ రోజు తీరిక చేసుకుని తన చెల్లెలింటికి వెళ్ళి హాయిగా కొద్దిసేపు ఉండి భోజనం చేసి వచ్చాడు ఆ యముడు. చెల్లెలైన యమున అన్నయ్యను ఒక వరం అడిగింది. ఎవరైతే ఈరోజు చెల్లెలింటికి వెళ్ళి చెల్లెలికి కట్న కానుకలు ఇచ్చి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వస్తారో వారికి యముని బాధలు లేకుండా చేయి అని అడిగింది. ఈ యమునమ్మనే యమునా నది, కృష్ణ భక్తురాలు. భగినీ హస్త భోజనం పేరుతో ఉత్తర భారతదేశంలో ఈ పండుగ జరుపుకుంటారు. సర్వేజన